ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. రాత్రి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ నల్లమిల్లి సవాల్ చేశారు. దీంతో అనపర్తిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇరు పార్టీ నేతలు భారీగా జన సమీకరణ చేసుకుంటున్నారు అన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అనపర్తి గ్రామంలో 144 సెక్షన్ పెట్టే యోచనలో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశ్వనాథ్, మొత్తంగా నల్లమిల్లి ఇంటి చుట్టూ కూడా పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తోంది. అంటే హౌస్ అరెస్ట్ చేసి పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు అనుపర్తిలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవసరమైతే 144 సెక్షన్ కూడా విధించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విశ్వనాథ్? గుడ్ మార్నింగ్ విజయ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ప్రధానంగా టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే సునారాయణ రెడ్డి మధ్య ఆరోపణ ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇద్దరు కూడా ఉభయలు కూడా బహిరంగ చర్చకు సవాలుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అనపర్తిలో ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యొక్క స్వగ్రామంలో పోలీసులు నిన్న సాయంత్రం నుంచి అక్కడ భారీ బందోబస్తు మధ్య హౌస్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఈ రోజు ఉదయం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు రావడానికి ఆయన బయలుదేరారు. ఇంటి నుంచి బయటకు వచ్చి కాన్వాయ్తో బయటకు బయలుదేరే సమయంలో పోలీసులు బారికేడ్లు ఛేదించుకుని ఆయన బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలో పోలీసుల యొక్క తీరును నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించి రామవరం గ్రామంలో కార్యకర్తలతో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ప్రస్తుతం. అయితే పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్లకుండా ఉండేందుకు రంగం సిద్ధం చేశారు. వెళ్తే అవసరం చేయడానికి కానీ లేదా స్టేషన్ కి తరలించడం కానీ సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరోపక్క అనపర్తిలో కూడా సత్య సూర్యనారాయణ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా వైసీపీ అనుచరుల్ని పెద్ద ఎత్తున తరలి వచ్చారో ఆయనకు మద్దతుగా. అయితే వీరిద్దరూ కూడా ఇద్దరు కూడా కలిసి ఒక బహిరంగ చర్చకు, అంటే కార్యకర్తలు కాకుండా ఒకరొకరు పరస్పరం చర్చకు సిద్ధపడాలని రామకృష్ణారెడ్డి గతంలో పిలుపునివ్వడం, 1వ తారీఖున సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే యొక్క ఆసుపత్రికి వచ్చి నేను దీనిపై 500 కోట్ల అవినీతిపై చర్చిస్తానని చెప్పడం నేపథ్యంలో ఇరువురు కూడా వారి క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితికి దారితీస్తుందన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే అనపర్తిలో ఉంది. పోలీసులు ఇరువైపులా కూడా మోహరించున్నారు. ఏ క్షణాన్నైనా ఇప్పుడు ప్రస్తుతం రామకృష్ణారెడ్డి రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఆయన అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఎటువంటి ఏదైతే రెండు పార్టీలు పెద్ద ఎత్తున మోహరించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.